ఆశ, దేవుని యొక్క కోరిక. యోధా భక్తుడు చూసారండి, ఆయన ఎంత చక్కగా ఉన్న ఆ కొన్ని వచనాలే, ఆ 25 వచనాల్లోనే లాస్ట్ చివరి 4-5 వచనాలు ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నేర్చుకున్నారా ఈరోజు? పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారం అయితే మనం ఏం చేస్తాం? ప్రతి సమయంలో ప్రార్థన చేస్తావు, ఇతరుల్ని క్షమిస్తావు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడతావు, కోపాన్ని నువ్వు సహించుకుంటావు, విడిచిపెట్టి వచ్చేసిన దాన్ని మరలా దాన్ని అట్టుకొని ప్రాకులాడి దాని వెంట నువ్వు తిరగవు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం తెలుసుకుంటావు తెలుసా? నా దేవుడు నా పాపము క్షమించాడు కాబట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఇటువంటి లక్షణం మనలో ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసి వచ్చేసి మరలా పక్కోల మీద అడుస్తున్నావా? అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించి.